చేసినటువంటి వాడికి పేర్కొనబడినటువంటి విధి విధానం కన్నా ఉపనయనం చేసుకునేటటువంటి అవకాశం లేకపోయినా సూర్య భగవానుడి వంక తిరిగి స్కాంద పురాణాంతర్గతమైన స్తోత్రాన్ని ఒక్కసారి చెప్పినంత మాత్రం చేత ఉపనయనాధికారం లేనివారు 3 పూట్ల సంధ్యావందనం చేసి సహస్రగాయత్రి చేసిన ఫలితాన్ని పొందుతున్నారు అన్నారు. ఎవరిని చిన్నపుచ్చదు వేదం. అందరూ భగవంతుని యొక్క బిడ్డలు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణులు ముఖమండలంలో ఉంటారు అన్నారు. ఎందుకని అంటే ఈ క్రింద ఉండేటటువంటి శరీరాన్నంతటినీ నడిపించడానికి కావలసిన ఆజ్ఞ శిరస్సు నుండి వస్తుంది. బ్రాహ్మణుడు శాస్త్రాన్ని చదువుకోవాలి, పక్షపాతం లేకుండా శాస్త్రం మాట్లాడాలి, సమాజమునకు మంచి దారి చూపించాలి. అందుకని బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత. క్షత్రియుడు ఏం చేయాలి? తాను